చిలకడ దుంపలు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని కడిగేసేసి వీటికి ముక్కలు కట్ చేసేసి ఫ్రెండ్స్ నెయ్యితో దీన్ని కుక్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. దీంతో ఐటెం తయారు చేద్దాం అనుకుంటున్నా బజ్జీలాగా. అది కనుక చేస్తే నేను మీకు చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కట్ చేసి కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మూగడి పెట్టేసి అందుట్లో నెయ్యి వేసేసి అందుట్లో వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. అవి కుక్ చేస్తారు అనమాట తింటాకనమాట. వాటర్లో కూడా వీటిని ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వీటిని అంటే ఒకటేమో బాయిల్ చేయవచ్చు, ఒకటేమో మామూలుగా కొంతమంది అయితేమో బెల్లం కూడా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. కొంతమంది అలా కాకుండా ఓన్లీ నెయ్యితోనే గీతోనే దీన్ని కుక్ చేస్తారన్నమాట. చిలక దుంపలు కడుగుదామని నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వైట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఏం మొదలు కాగిందనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. ఈ చిలక దుంపల ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కాగింది కదా, దీంట్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి చిలకడ దుంపలు కట్ చేసాను అనమాట, వైట్ దుంపలు అనమాట. దీని మీద మూత పెట్టేసి ఇలా మగ్గ పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా కుక్ అయిపోయినాయి అనమాట. కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, చిలకడ దుంపలు ఓన్లీ ఈ నెయ్యిలోనే కుక్ అయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి తినచ్చు అనమాట ఎనీ టైం, ఎప్పుడైనా సరే. వాటర్తో కూడా హీట్ చేస్తుంది, ఉడికించి కూడా తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చిలకడ దుంపలు వైట్ దుంపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి వైట్ పొటాటో, స్వీట్ పొటాటో అనమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా గీతో అంటే నెయ్యితో ఫ్రై చేస్తుంది అనమాట తింటాకి. చూడండి, దుంపలు కడిగేసి అనమాట. ఇవి ఉడకబెడతారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెట్టానమాట ఉడకబెడతాకి. చూడండి, ఇవి ఉడికిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చిలకడ దుంపలు చూడండి, ఇది ఓన్లీ వాటర్తోనే ఉడికిస్తున్నా. ఇవన్నీ కూడా తీసేస్తున్నా అన్నమాట. అదేమో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇదేమో వాటర్లో ఉడకబెట్టింది, అదేమో నెయ్యితో ఫ్రై ఉడకబెట్టింది అనమాట ఫ్రెండ్స్. రెండు రకాలన్నమాట.